హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈరోజైతే నేను మీకు పంజాబీ డ్రెస్ యొక్క ప్యాంట్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే కనుక మీకు క్లియర్గా అయితే కనుక పాయింట్ టు పాయింట్ చూపించబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. అది కూడా ప్యాంట్ వచ్చేసి మనకు రెడీమేడ్ స్టైల్ అయితే కనుక రెడీమేడ్ ప్యాంట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే కనుక కటింగ్ అని చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నడుము దగ్గర ఎలాస్టిక్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. ముందుగా మాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్యాంట్ కటింగ్ కోసం వచ్చేసి మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి డ్రెస్ ప్యాంట్ అనమాట. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్లో వచ్చినటువంటి ప్యాంట్ క్లాత్. ఈ ప్యాంట్ క్లాత్ను ఇలా అయితే ఉందన్నమాట. ఇవి వచ్చేసి డబల్ ఫోల్డింగ్లో ఈ విధంగా అయితే నేను ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడీమేడ్ ప్యాంట్, ఇది కూడా ఎలాస్టిక్ అయితే ఉందన్నమాట. నడుము దగ్గర వీటికి నాడాలు అయితే లేదు, ఎలాస్టికే కావాలనేసి అన్నారు. ఇలా ఎలాస్టిక్ ఉన్నప్పుడు వీటిని ఏ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎంతెంత క్లాత్ తీసుకోవాలనేది కూడా క్లియర్గా అయితే మీకు వివరించేస్తానండి. చూసేసారు కదా, ఇక్కడ పిస్తా సైడ్ కావచ్చు, మనకు క్లోజ్లో ఉన్న సైడ్ కావచ్చు, ఇదంతా కూడా నేను మొత్తం అంతా ఇలా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా అయితే పెట్టేసాను అనమాట. ప్యాంట్ మెజర్మెంట్ ప్యాంటు అలాగే క్లాత్ అనమాట. మనకు హ్యాండ్స్ దగ్గర మర్చుకు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కదా, స్టిచ్చింగ్ దగ్గర చూడండి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకున్నాను. పిస్తా దగ్గర నుంచి మొత్తం వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసాను అనమాట. అలాగే మనకి ఇక్కడ నడుము దగ్గర ఎలాస్టిక్ అయితే రావాలి. నడుము చూడండి, ఎలాస్టిక్ వేసేసరికి చాలా చిన్నదిగా ఉంది కదా. దీనికి వచ్చేసి మనకు ఎగస్ట్రా అంటే మనకు 4 ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఎలా అయితే ఉంటుందో అంతకు డబల్ అయితే క్లాత్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ పైన ఉన్న క్లాత్ వచ్చేసి ఎలాస్టిక్ కోసం పట్టీ సైడు మర్చుకోవడానికి ఎక్స్ట్రా అనమాట. ఈ ప్యాంటుకు ఎక్కడ కూడా నేను నడుము దగ్గర ఫ్రిల్ కానీ ఏం జాయింట్స్ కానీ ఏమీ ఉండదనమాట. నార్మల్ ప్యాంటు చాలా అంటే చాలా ఈజీగా కొత్త వాళ్ళైనా సరే ఒకసారి చూస్తే చాలు ఇట్లే కటింగ్ నేర్చుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోగలరు. ఈ విధంగా చూడండి, ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నామంటే మనకు నడుము దగ్గర వచ్చేసి పిస్తా అంతా కూడా సేమ్ టు సేమ్ కరెక్ట్గా ఉందన్నమాట. మనం ఎలాస్టిక్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మళ్ళీ కూడా మీకు చెక్ చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇలా అయితే సెట్ చేసుకున్నాను. అదేవిధంగా సైడ్స్ కూడా మనకు ఈ ప్యాంట్కి వచ్చేసి జాయింట్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను క్లోజ్లో ఉన్నవి నా వైపు తీసుకున్నాను, ఓపెన్స్లో ఉన్నవి నాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే విధంగా తీసేసుకున్నాను అనమాట. ఇలా అంతా తీసుకున్న తర్వాత వీటికి ఎక్స్ట్రా మనకు స్టిచ్చెస్ లేక అయితే కనుక క్లాత్ అయితే కావాలి కదా. స్టిచ్చెస్ లేకి మనకు ఎంత వరకు అయితే కనుక అంటే 2 ఇంచెస్ కావాలన్నా 2.5 కావాలన్నా చూసుకొని క్లాత్ అనేది మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. మీకు ఇక్కడ మార్కింగ్ వేసేది ఆ సైడ్ వచ్చేసి ఓపెన్ అయితే అంటే కట్ చేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట. కానీ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ కటింగ్ అయితే చేయను, అలానే జాయింట్ అయితే చేసుకుంటాను అనమాట. క్లోజ్లో ఉన్నప్పటికీ అలానే స్ట్రైట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాంట్ కటింగ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకున్నామంటే ప్యాంట్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయితే కనుక 5 నిమిషాల్లో ప్యాంట్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. చాలా సింపుల్ ఈజీ మెథడ్. ఒక మెజర్మెంట్ ప్యాంట్ ప్రకారం ఎక్కడ కూడా ఎటువంటి కొలతలు అనేది యూజ్ చేయకుండా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నప్పటికీ నాకు ప్యాంట్ కటింగ్ అనేది అయిపోయిందనమాట. చూసేసారు కదా, అక్కడ నడుము దగ్గర కూడా ఒక ఖర్చు పెట్టుకున్నామంటే అక్కడి నుంచి అక్కడికి మనకు ఎలాస్టిక్ అనేది వేసుకోవాలని గుర్తు కోసం అలా అయితే పెట్టుకోవాలి. ఈ సైడ్ చూడండి, నేను చెప్పాను కదా ఓపెన్ చేయడం లేదని చెప్పేసి, అక్కడ ఓపెన్ చేయని అవసరం లేదు, అలానే స్ట్రైట్గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. కాళ్ళ కింద వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నడుము దగ్గర ఎలాస్టిక్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కటింగ్ వీడియో అయితే అంతా కూడా చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది చూపించేస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఇక్కడ నేను స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను చూడండి. మొత్తం ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. ప్యాంట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎలాస్టిక్ అనమాట. ఈ ఎలాస్టిక్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతో ఉండేలాగైతే కనుక ఎలాస్టిక్ అయితే తీసేసుకున్నాను అనమాట. 2 లెగ్స్కి 2 పీసెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే కనుక క్లోజ్లో ఉన్న వైపు అయితే కనుక స్ట్రైట్గా డబల్ స్టిచ్తో ఒక కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా అయితే లైన్ అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను
సింగిల్ కుట్టు అయిపోయిన తర్వాత డబల్ స్టిచ్ కూడా ఈ విధంగా చేసేస్తూ ఉన్నాను. ఇలా స్టిచ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి మన నెయిల్తో ఇలా రఫ్ చేసుకుంటే ఆ స్టిచ్చింగ్ చేసినటువంటి ఫోల్డింగ్ అనేది మనకు అలాగే ఉండిపోతుంది అనమాట. ఐరన్ చేయని అవసరం లేదు. అదేవిధంగా రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుని డబల్ స్టిచ్ అయితే చేసేసుకొని ఓపెన్ చేసి మనకు నెయిల్తో కూడా ఇక్కడ కూడా రఫ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఐరన్తో పని లేకుండా స్టిచ్చెస్ అనేది మనకు షేప్ అని తెలుస్తుంది. అదేవిధంగా పిస్తా సైడ్ అయితే కనుక రెండు కలిపి జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, పిస్తా దగ్గర నుంచి నడుం వైపు వరకు జాయింట్ అయితే చేసుకోవాలి. ప్రతి జాయింట్ కూడా 2 కుట్లు అయితే వేసేసుకోవాలన్నమాట. నడుం దగ్గర వచ్చేసి ఈ విధంగా మర్చి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. మనం కటింగ్లో ముందుగా అయితే కనుక ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, ఆ వెడల్పులో ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ చేసిన దానిలో వచ్చేసి ఎలాస్టిక్ అయితే కనుక వేసేసుకోవాలన్నమాట. అది కూడా ఎలా వేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను. ఇలా నడుమంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఎలాస్టిక్ వచ్చేసి ఇలా 4 మడతలతో ఉందన్నమాట ప్యాంటు స్టిచ్చింగ్ చేసుకునేది. ఎలాస్టిక్ వచ్చేసి మనకు 2 మడతల్లో ఉండేలాగా తీసేసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్లో అంటే 4 ఫోల్డింగ్స్ అయితే వచ్చేసింది ప్యాంటు మడత అంతా కూడా. ఎలాస్టిక్ మాత్రం నేను మనకు నడుము ఎగ్జాక్ట్ లూజ్ ఎంతైతే ఉందో ఎలాస్టిక్తో ఆ లూజ్ అయితే నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే డబల్ ఫోల్డింగ్లో ఈ విధంగా తీసేసుకుంటూ ఉన్నాను. ఇలా తీసుకున్న దాన్ని సరిపడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ని వచ్చేసి మనం నాడా ఎక్కించినట్లు ఈ నాడాలకి ఎక్కించాలన్నమాట. దీనికి ఎక్కించడానికి వచ్చేసి మనం ఈ విధంగా చెక్ చేసుకొని ఒక పిన్ అయితే తీసేసుకుంటూ ఉన్నాను చూడండి, సేఫ్టీ పిన్ను. ఇలా సేఫ్టీ పిన్ తీసుకొని నాడ అయితే ఎక్కించేసేయాలన్నమాట. సేమ్ మనం లంగాలకు కానీ ప్యాంట్లకు కానీ నాడాలు ఎలా ఎక్కించేస్తామో అదేవిధంగా నాడా ఎక్కించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా ఎక్కించేసుకోవాలి. మొత్తం ఈ విధంగా అంతా కూడా ఇలా ఎలాస్టిక్ అంతా కూడా ఎక్కించేసుకున్న తర్వాత చివర్లో వచ్చేసి ఇవి ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా చివర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇటువైపున అటువైపు 2 వైపులు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది చూడండి ఎలా స్టిచ్ అయితే వేసుకుంటూ ఉన్నానో. ఇలా స్టిచ్ అయితే చేసుకున్న తర్వాత 2 వైపులా పట్టుకొని ఇలా లాగినట్టు అంటే మిగతా ఉన్న క్లాత్ అంతా కూడా మనకు కుచ్చుగా దగ్గరగా అయితే కనుక వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఎలాస్టిక్ మిడిల్లో వచ్చేసి ఒక ప్రెస్ కుట్ అయితే వేసేసుకోవాలన్నమాట. మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదా, ఈ విధంగా మిడిల్లో ఒక ప్రెస్ కుట్ వేసుకుంటే మనకు రెడీమేడ్లో ఎలాస్టిక్ అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే కనుక ఇలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ కూడా చేసేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ప్రతిదీ 2 కుట్లతో జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూసేసారు కదా, ఎలాస్టిక్ అయితే ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చేసింది అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు ఇలా నడుము దగ్గర ఎలాస్టిక్ అంతా అయిపోయిన తర్వాత కాళ్ళ దగ్గర ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి. ఇలా 2 ఫోల్డింగ్స్తో వచ్చేసి ఇలా మర్చుకొని ముందుగా సింగిల్ కుట్ అయితే వేసుకోవాలి. చివర్లో రెండో కుట్టు అయితే వేసుకోవాలి. ఈ రెండింటి మిడిల్లో వచ్చేసి మిడిల్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలన్నమాట. ఈ ప్యాంటు కాళ్ళ దగ్గర వచ్చేసి స్టిఫ్గా ఉండడానికి నేను క్యాన్వాస్ అనేది యూజ్ చేయకుండా క్లాత్తోనే మర్చి స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇక్కడ డిజైనర్గా స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే స్టిచెస్ చేసుకున్నాను. అదేవిధంగా రెండో వైపును కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి సింగిల్ కుట్టు అయితే వేసేసుకోవాలి. ముందుగా ఇలా స్టిచ్ అంతా వేసుకున్న తర్వాత చివరిన కూడా ఒక కుట్టు అయితే వేసుకొని మిడిల్లో 3వ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని అంచులు కలుపుకుంటూ డిజైనర్గా అయితే కనుక పట్టీకి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చేశారు కదా, నేను ఎక్కడ కూడా క్యాన్వాస్ అనేది యూజ్ చేయకుండా కాళ్ళ దగ్గర అయితే కనుక క్లాత్తోనే మడిచి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. అలాగే వీటన్నిటిని కూడా మనకు కాళ్ళ దగ్గర లూజ్ చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా డబల్ స్టిచ్ చేసుకున్నామంటే ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయితే అయిపోతుందన్నమాట. చూస్తారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. వీటెమ్మిటి డబల్ స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చిందంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూసేసారు కదా, ప్యాంట్ లుక్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది. సేమ్ రెడీమేడ్ ఏ విధంగా అయితే ఉంటుందో ప్యాంటు అదే విధంగా వచ్చేసింది. ఓకే అండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.